తీర్థయాత్రల ప్రేక్షకులకు స్కందషష్ఠి శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ స్కందషష్ఠి రోజున ఇలా పూజలు చేయండి, శుభ ఫలితాలను పొందండి. సంతానం సంతోషం కోసం స్కందషష్ఠి రోజున ఇలా పూజించండి, ఆ శుభ ఫలితాలను మీ సొంతం చేసుకోండి. ఈ షష్ఠిని సూర్య భగవానుని పూజించే రోజుగా కూడా పరిగణిస్తారు. ఈ రోజున సూర్య భగవానుని ఆరాధించడం ద్వారా ప్రజలు వ్యాధుల నుంచి విముక్తి లభించి ఆరోగ్యం, ఆనందం, సంపదను పొందుతారు. సంతానం పొందాలనుకునే వారు ఈ రోజు షష్ఠి వ్రతాన్ని భక్తితో ఆచరించాలి. ఈ స్కంద షష్ఠి రోజున శివపార్వతీ దేవుల ముద్దుల తనయుడు స్కందుడిని అనగా కార్తికేయ స్వామిని నియమనిష్టలతో పూజించాలి. కొన్ని ప్రాంతాలలో ఈ తిథిని స్కంద షష్ఠిగా కూడా జరుపుకుంటారు. ఈ షష్ఠిని సూర్య భగవాను పూజించే రోజుగా కూడా పరిగణిస్తారు. ఈ స్కంద షష్ఠి రోజున ఇలా పూజించి మీ కోరికలన్నీ నెరవేర్చుకోండి. స్కంద షష్ఠి రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఉదయించే సూర్యుడికి ఆర్ష్యం సమర్పించి సూర్యుడికి సంబంధించిన మంత్రాలను జపించండి. ముందుగా గణేశుడిని, నవగ్రహాలను పూజించండి. కార్తికేయుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి షోడశోపచార పద్ధతిలో పూజించండి. స్కంద షష్ఠి రోజున కార్తికేయ స్వామికి వస్త్రాలు, ఆభరణాలు, సువాసనలు, పువ్వులు, ధూపం, దీపం, నైవేద్యం ఇలా మొదలైన వాటిని సమర్పించండి. కార్తికేయ భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి హారతి ఇచ్చి ఆ పూజను ముగించండి. దీని తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించి కోరికను నెరవేర్చమని భక్తితో ప్రార్థించాలి. పూజ సమయంలో ఓం స్కంద శివాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా జపించాలి. ఆ కార్తికేయ భగవానుడికి హారతి పాట పాడి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం భక్తులకు ఆ ప్రసాదాన్ని పంపిణీ చేయాలి. ఈ స్కంద షష్ఠి రోజున పేదలకు, ఆపన్నులకు అవసరమైన వస్తువులను దానం చేయాలి. ఈ ప్రత్యేక విషయాలపై శ్రద్ధ వహించండి. ఇలా చేయడం వలన మీ కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. ఈ స్కందషష్ఠి వ్రతం సూర్యోదయ సమయంలో ప్రారంభమై మరుసటి రోజు సూర్యభగవానుడి ఆర్ష్యం సమర్పించిన తర్వాత ముగుస్తుంది. ఈ షష్ఠి వ్రతం చేసేవారు ఈ రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. అనారోగ్య సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ షష్ఠి వ్రతాన్ని ఆచరించడం వలన పూర్తి ఆరోగ్యవంతులుగా అవుతారు. ఈ షష్ఠి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి ఆ రోజున మాంసాహారం, మద్యపానం, ఎలాంటి చెడు మాటలు, చెడు అలవాట్లు లేకుండా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఈ స్కంద షష్ఠి నాడు భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి కొత్త దుస్తులు ధరించి పూజా స్థలాన్ని శుభ్రం పరచుకోవాలి. ఆ తరువాత పూజాస్థలంలో కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని పలు రకాల పూలతో అలంకరించాలి. అనంతరం ఆ స్వామివారి చిత్రపటాల ముందు కానీ లేదా విగ్రహాల ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి ధూపం వేయాలి. ఆ తర్వాత నైవేద్యంగా పండ్లు, పొంగల్ వంటి తీపి వంటకాలను ఆ స్వామివార్లకు నైవేద్యంగా పెట్టడం వలన మన కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి. ఆ తరువాత స్కంద పురాణం, స్కందషష్ఠి కవచం నుంచి వచనాలు, శ్లోకాలను పఠించడంతో ఆ స్వామివార్లు మన కోరికలను తప్పక నెరవేరుస్తారు. ఈ స్కందషష్ఠి చరిత్రను మనం తెలుసుకుంటే దానికి ఉన్న ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. పురాణాల ప్రకారం ఈ రోజున మురుగన్ లేదా కార్తికేయుడు రాక్షసుడైన శూరపద్మను ఓడించాడని ప్రతీతి. శూరపద్ముడు అనే రాక్షసుడు అనేక వరాలను పొంది అపారమైన శక్తిని కూడగట్టుకొని భూలోకంలో విధ్వంసం సృష్టించాడట. తల్లిదండ్రులు శివుడు, పార్వతీదేవి ఆదేశాల మేరకు ఆ కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి వారి సైన్యం సహాయంతో శూరపద్ముడిపై 6 రోజుల పాటు యుద్ధం చేసి అతనిని ఓడిస్తారు. దానికి గుర్తుగానే ఈ స్కందషష్ఠి రోజున ఆ కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు జరుపుకుంటారు భక్తులు. ఆ రోజంతా ఉపవాసం పాటించడం ద్వారా కార్తికేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీర్వాదాలు మనపై, భక్తులపై మెండుగా ఉంటాయి. స్కందషష్ఠి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంతానం లేని దంపతులకు పిల్లలు పొందుతారని భక్తుల నమ్మకం. అలాగే ఈ ఉపవాసం పాటించడం వల్ల పిల్లలు దీర్ఘాయుష్షు పొందడంతో పాటు అపారమైన కీర్తిని ఆర్జిస్తారని భక్తుల విశ్వాసం. అదేవిధంగా ఈ రోజున ఉపవాసం పాటించే వ్యక్తులు
దురాశ, కోపం, అహంకారాల నుంచి విముక్తి పొందడమే కాకుండా మంచి ఆరోగ్యం, సంపద, విజయం పొందుతారని మనకు స్కాంద పురాణం చెబుతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ స్కందషష్ఠి రోజు ఆ సుబ్రహ్మణ్య స్వామిని, కార్తికేయ స్వామిని భక్తితో పూజించి వారి ఆశీస్సులను అందరూ పొందాలని కోరుకుంటూ ఓం సుబ్రహ్మణ్య స్వామియై నమః.